రైట్. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు మంజులా రాణి ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తేనమ్మా. ఏం చెప్తారు, ఒక తెలంగాణ ఆడబిడ్డగా అందాల పోటీలు పెట్టబోతా ఉన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. బ్రాండ్ ఇమేజ్ని పెంచుతారట తెలంగాణది. ఏం చెప్తారు? రాష్ట్ర నువ్వు చెప్పింది అది కాకుండా రాష్ట్ర బ్రోకర్ అయిపోయిండు రేవంత్ రెడ్డి. బ్రోకర్ పని చేసి మళ్ళీ సంపాదిస్తా అనుకుంటుండే. ఎట్లయినా వాని మొహం చూసి ఎవరైనా అప్పులు ఇస్తలేరు. ఈ బ్రోకర్ దందా చేసి మళ్ళీ ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తాడో చూడాలి. ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి సిగ్గు శరం లేకుంటే ఇట్లాంటిది మళ్ళీ తీసుకొని వచ్చినావు. ఈరోజు తెలంగాణలో నువ్వు ఏమని చెప్పొచ్చినావు? మహిళలను మోసం చేసి 2500 ఇస్తా అన్నావు. అది ఇస్తున్నావా? ఈరోజు మహిళల గురుకులాలలో 70 నుంచి 80 మంది చనిపోయినరు. ఆ పిల్లలను పట్టించుకున్నావా? మళ్ళీ 2000 నుంచి 4000 పెన్షన్ ఇస్తావు. అది ఇస్తున్నావా? రైతు బంధు ఇస్తున్నావా? రైతు బీమా ఇస్తున్నావా? ఏమి ఇస్తున్నావా అని నువ్వు ఆ కడుపు నిండా తిండి తిన్ని మనం మంచి బట్టలు వేసుకుంటాం తమ్మి. కానీ కడుపులు ఎండబెట్టి 120 దేశాల నుంచి ఆడోళ్ళని పిలిపించి అంగ ప్రదర్శన చేయించి దాని మీద వీడు సంపాదిస్తుందంటే వీని బ్రోకర్ అనాలా, ముఖ్యమంత్రి అంటారా? నువ్వే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు బ్రోకర్ దందా చేసి ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తుంటారు రేవంత్ రెడ్డి. ఈరోజు ఇదే ఖర్చు మహిళ అంటే ఇప్పుడున్న సంక్షేమాలలో పెట్టలేబా? ఇప్పుడు అసలు ఏది చెప్పాలంటే కూడా తెలంగాణలో అసలు కరువు కాటకాలకు తీసుకొని పోయిండు రేవంత్ రెడ్డి. ఈరోజు గత ప్రభుత్వం ఉన్నప్పుడు బాపు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రజలకు నీళ్లు ఉంటుండే, నిధులు ఉంటుండే, ప్రజలకు ప్రతి సంక్షేమం ఉంటాయి. ఒక్క సంక్షేమం లేదు. అవన్నీ సంక్షేమాలు బొందబెట్టి ఈరోజు అంటారు కదా వరల్డ్ పోటీలు పెడుతున్నామంటే నవ్వుతారు. ఎవరికి చెప్పుకున్నా కానీ నవ్వుకుంటారు. అంటే వీడు చేసేది ఏంటంటే ఒక బ్రోకర్. వీళ్ళని అందరినీ తీసుకొని వచ్చి మళ్ళీ ఇవన్నీ చేస్తే మళ్ళీ ఏమైనా కంపెనీలు వస్తున్నాయా? ఐటీ కంపెనీ. డౌట్ ఏంటంటే ఒక పక్క రాష్ట్రంలోకి అధికారం వచ్చిన వెంటనే లంక బిందెలు ఉన్నాయనుకున్నా కానీ ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పి మాట్లాడిండు. అటుపక్క ఈ ఇచ్చే హామీలకు కూడా పైసలు లేవని చెప్పి రీసెంట్గా మీడియా ముఖంగా కూడా చెప్పిండ్రు. మరి ఇలాంటప్పుడు ఈ 100 కోట్లు పెట్టి మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడానికి సిద్ధమవుతా ఉన్నది. ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకోవచ్చు పైసలు? ఎక్కడికి నుంచి వస్తాయి ఇవన్నీ? మళ్ళీ అంతా వాళ్ళతోనే అంటారు కదా, బ్రోకర్లతో పెట్టించి మళ్ళీ దాని మీద సంపాదిస్తాడేమో. మళ్ళీ ఇప్పుడు కాస్మెటిక్స్ అన్నీ ఉన్నాయి కదా, వరల్డ్ వైజ్గా వస్తున్నారు వాళ్ళు. కాస్మెటిక్స్ అంటారు, అవి అంటారు. వాళ్ళు ఉల్టా మళ్ళీ రేవంత్ రెడ్డి కొన్ని లక్షల కోట్లు ఇచ్చిపోతుర్రేమో. ఈ నా మాట విన, తెలంగాణ అదృష్టమా? ఎందుకు ఈ ఆడోళ్ళ దంద చేసేదా? ఆడోళ్ళది అంగన ప్రదర్శన చేపించి లక్షల కోట్లు సంపాదించి తెలంగాణలో మహిళలు అంటే ఈరోజు తెలంగాణ మహిళలు స్పోర్ట్స్లలో లేరా? వేరే రంగాలలో లేరా? ఐఏఎస్ ఆఫీసర్స్ లేరా? డాక్టర్స్ లేరా? లాయర్స్ లేరా? వీళ్ళందరూ అందగత్తలు గారా? అందాల పోటీలలో అంటే అంగ ప్రదర్శన చేసిన వాళ్ళే నీకు అదైతే మళ్ళీ దీని మీద నువ్వు సంపాదిస్తున్నావు అంటే ఒక బ్రోకర్ కింద అయిపోయినావు కదా. ముఖ్యమంత్రి కావు అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తలేవా అని ఈ దారి తీసుకుండా డబ్బులు ఎట్లయినా వీని మొహం చూసి ఇస్తలేడు అంటే ఆడోళ్ళని నిలబెట్టి వీళ్ళని చూపించి మరి కంపెనీలు తీసుకొని వస్తాడేమో. ఐటీ కంపెనీలు తీసుకొస్తాడు. మళ్ళీ వీళ్ళకు అంటారు కదా, ఇక నేను ఆ భాష మాట్లాడలేను, ఆడవాళ్ళని నేను కించపరిచి మాట్లాడలేను. ఈ విధవ గురించి వేరే దేశాల నుంచి వచ్చే ఆడవాళ్ళని, ఎందుకంటే వాళ్ళ ఆడవాళ్ళకి ఏంటంటే బాగున్నావు అంటే మన ఇంట్లో ప్రతి స్త్రీ అందమైనవని, ప్రతి ఆడబిడ్డ అంటేనే అందమైంది. కానీ ఆ అందాల పోటీని నువ్వు ఇక్కడున్న ఆడవాళ్ళకు చూపి 4 కోట్లలో 2 కోట్లు 1,80 లక్షల మంది మహిళలు ఉన్నట్టున్నాం. సగం అయితే ఉన్నాం కదా, వాళ్ళకు నువ్వు చూయించు. సంక్షేమ పథకాలు ఇవి వాళ్ళందరూ మేము కనిపిస్తలేమా? వీళ్ళకి అందరికి ఇచ్చిన తర్వాత నువ్వు అందాల పోటీలు పెడితే బాగానే ఉండే. నువ్వు రాష్ట్రాన్ని నంబర్ 1 స్థాయికి తీసుకొని పోయి నువ్వు అందాల పోటీలు పెట్టేది ఉంటే ఈరోజు రాష్ట్రాన్ని సంక్షేమం నుంచి అంటారు కదా మొత్తం బొందలో పెట్టేసి అందాల పోటీలు పెడుతున్నావు అంటే ఒక బ్రోకర్ కిందనే అయిపోయింది రేవంత్ రెడ్డి. కాబట్టి ఈరోజు ఆయనకు చెప్పాల్సింది ఏంటంటే మోటుగా ఆయన భాషలో బ్రోకర్ అయిపోయింది. ఈరోజు రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్ అయ్యి ఈరోజు దాని మీద సంపాదిస్తా అంటున్నాడు. మళ్ళీ ఎంత సంపాదిస్తాడు? ఎన్ని కోట్లు? 100 కోట్లు పెడుతున్నాడు. మళ్ళీ 1,00,000 కోట్లు వస్తాయా? ఈయన 1,00,000 కోట్ల 1,50,000 కోట్లు అప్పు చేసిండు కదా, 1,00,000 కోట్లు అప్పు తీరుస్తాడేమో. మళ్ళీ అందాల పోటీల మీద వస్తే తీరుస్తాడా? మళ్ళీ అవన్నీ ఇప్పుడు తెలంగాణ మహిళా సాధికారతను కాపాడుతున్నాం, భారతదేశ సంస్కృతిని కాపాడుతున్నాం, ధర్మాన్ని కాపాడుతున్నాం అని చెప్పుకునేటటువంటి బీజేపీ ఈ విషయంలో ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు? ఇప్పటి వరకు కూడా ఎక్కడ నోరు మెదిపినట్టుగా కనపడతలేదు. ఇది నిబోయ్ అర్థం చేసుకో. ఇక బీజేపీ కాంగ్రెస్ 2 కలిసి ఈరోజు ఇది తీసుకొని వచ్చారు. ఇంతకుముందేమో ఎక్కడ చేసినా కానీ అక్కడ ధర్నాలు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పోయి చేస్తుండే. ఈరోజు రేవంత్ రెడ్డి దొత్తు ఎందుకు అయిండు? మోదీ, బండి సంజయ్,
ఈయన పేరేం పేరు కిషన్ రెడ్డి. ఎందుకు నోరు ఇప్పుతలేరు? ఎందుకు ఇప్పుతలేరు అంటే వీళ్ళకి కూడా అందులో షేర్ పోతుంది. ఆ అందాల పోటీలో వీళ్ళకి కూడా షేర్ పోతుంది. ఇస్తున్నారు వాళ్ళు వీళ్ళు పంచుకుంటున్నారు కాబట్టి దీని మీద ఏం మాట్లాడతలేరు. ఇమేజ్ ఎక్కడ పెంచిరమ్మా? దిగజార్చిండ్రు. సెంట్రల్కు పోతున్నాయి కాబట్టి ఈరోజు నోరు మూసుకొని కూర్చొని ఉన్నారు. కాబట్టి ఈ రెండు దొందే కాబట్టి ఈరోజు తెలంగాణ ఇమేజ్ అనేది తీసుకొని దిగజార్చిండ్రు. ఆడవాళ్ళ అంటారు కదా ఉన్న గౌరవాన్ని కూడా దించేసిన స్థాయికి తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి. మహిళలు ఇది అసలు ఈ ప్రభుత్వమే మహిళల ప్రభుత్వం, మహిళల కోసం పనిచేస్తూ ఉన్నది, మహిళా అభివృద్ధి కోసం పాటుపడతా ఉన్నదని చెప్తా ఉన్నాడు. మహిళల్ని కోటీశ్వరాలని చేస్తా అంటా ఉన్నాడు. మరి ఇదంతా ఎటు పోయిందక్క? అంటే ఈ బిజినెస్ చేసి కోటీశ్వరం చేస్తాడా ఏంది? ఈ బిజినెస్ చేస్తుండా? ఈ బిజినెస్ చేసి కోటీశ్వరం చేస్తాడా? ఆడోళ్ళను తెలంగాణ ఆడోళ్ళనేమో అడక్క తినుకోవడానికి విడిచేసిండు. 120 దేశాల నుంచి వచ్చే ఆడోళ్ళనేమో వాళ్ళ మీద బిజినెస్ చేసి మళ్ళీ ఈ ఆడోళ్ళకి ఇస్తాడంటనా? ఈ ఆడోళ్ళకి ఇస్తాడా? మళ్ళీ ఆడోళ్ళ సంపదన కూడా వీడే జోబులు వేసుకుంటట్టు. ఎట్లయినా వీడు ఊసిపోయేదే, వీడు పోయేదే. వీని కాలం దగ్గరకు వచ్చింది, వీని టైం అయిపోయింది కాబట్టి ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు, దిగజారిన పనులు ఆడ అసలు చరిత్రలో మళ్ళా అంటారు కదా ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు ఇట్లాంటి వాళ్ళు నిలిచిపోయినట్టు రేవంత్ రెడ్డి కూడా నిలిచిపోవడానికే ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు. వానికి ఎవడో పక్కకున్నాడు కాదు, మన నెత్తి మీద శని అని. ఇప్పుడు ఈరోజు తెలంగాణలో శని అంటే రేవంత్ రెడ్డి అంటే శని అన్నట్టు అర్థమైపోయింది. ఫైనల్గా ఇచ్చినటువంటి హామీలను తీర్చట్లేడని చెప్పి ఒక పక్క రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు అనేక మంది ఇబ్బందులకు గురయ్యి బయటకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాటన్నిటికీ డబ్బులు లేవు అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది సమాధానాలు. మళ్ళీ ఇప్పుడు ఒక 200 కోట్లు వెచ్చించి మనకు అందాల పోటీలు, మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ తెలంగాణలో పెట్టబోతూ ఉన్నారు. ఒక తెలంగాణ ఆడబిడ్డగా ఏం చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి? చెప్పుతోని కొడతామని చెప్తున్నాం. ఇంతమంది ఆడవాళ్ళ ఉసురు పోసుకుంటారు కదా, బయటికి వెళ్ళి చెప్పులతో కొడతారు. ఇక చెప్పులతో కొట్టడం కాదు, ఇక వాడిని బట్టి అంటారు కదా, ఇక మహిళ అనేది ఒక శక్తి. ఆ శక్తికి ఎంత భూమికి ఎంత సహనం ఉంటుందో అంతవరకు ఉంటుంది. దాని తర్వాత ఇక ఓర్చుకునే శక్తి లేకపోతే ఇక ఎవరు ఏ పోలీసు వాళ్ళని పెట్టుకో, నువ్వు ఎవరినైనా పెట్టుకో, మళ్ళీ ఎంతమందిని చంపుతాడు, ఎంతమందిని లోపటెప్పిస్తాడు, ఎన్ని కేసులు పెట్టుకుంటావు, ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతాడు, మళ్ళీ పెట్టు ఎన్ని కేసులు పెడతావు. మహిళలకు కూడా ఓర్పు అనేది ఉన్నది. ఆ ఓర్పు అనేది సహించిపోయిందంటే, నశించిపోయిందంటే రేవంత్ రెడ్డిని తొక్కి ఒక మైసాజి అంటారు కదా అమ్మవారిలాగా వాడిని చీల్చి చెండాలే దినాలు తీసుకొచ్చుకుంటుండ్రు రేవంత్ రెడ్డి. ఈ మహిళలను ఎవరిని పట్టించుకోకుండా ఈరోజు అందాల పోటీ పెడుతున్నాడు చూడు, చరిత్రలో నిలిచిపోతాడు. ఇట్లాంటి వేస్ట్ గాడు ఉన్నాడు కూడా మా చరిత్రలో ఉన్నాడే ఒకడు. అంటారు కదా అప్పుడు ద్వాపర యుగంలో అప్పుడు ఉంటుండే, ఈ కలియుగంలో కూడా ఇట్లాంటి ఒకడు పుట్టిండని చరిత్రలో నిలిచిపోతాడు రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ.